2 నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18 సీజన్కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. మహాభారతంలో పాండవుల వనవాసం 12 ఏళ్లు, రామాయణంలో రాముడి అరణ్యవాసం 14 ఏళ్లు. కానీ ఐపీఎల్ క్రికెట్ కప్ కోసం ఆ రెండు జట్లు మాత్రం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించినట్టే అవుతోంది. ఆర్సీబీకి తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ తన జట్టుకు ట్రోఫీ అందించాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాడు. అటు పంజాబ్కి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలని శ్రేయస్ అయ్యర్ అంతే పట్టుదలతో ఉన్నాడు. ఈ సీజన్కు ముందే కొత్త సారథులను నియమించుకుని తిరుగులేని ఆటతో ముంబై, చెన్నై, కోల్కతా వంటి పటిష్ట జట్లకు ఈ రెండు జట్లు చుక్కలు చూపించాయి. ఇరు జట్లు ఈ సీజన్లో తలపడనుండటం ఇది 4వసారి. లీగ్ దశలో చెరో విజయం తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే గత నెల 29న ములాన్పూర్లో జరిగిన తొలి క్వాలిఫైయర్లో మాత్రం బెంగళూరుదే పైచేయి అయింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ రెండో క్వాలిఫైయర్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబైని ఇంటికి పంపించి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఇరు జట్లు సమౌజీలతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. బెంగళూరు టీంలో కోహ్లీ, సాల్ట్, కెప్టెన్ పటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ వంటి మంచి లైనప్ ఉంది. బౌలింగ్ విషయానికొస్తే హాసిల్ వెన్నెముకగా నిలువగా భువనేశ్వర్, లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ యష్ దయాల్ వంటి సీమర్లు, కృణాల్, సుయాష్ వంటి స్పిన్నర్లు అండగా నిలుస్తున్నారు. ఇక పంజాబ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో పటిష్టంగానే ఉంది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్తో పాటు కెప్టెన్ శ్రేయస్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నెహాల్ ఆ జట్టు బలంగా ఉంది. ఇక బౌలింగ్లో అర్షదీప్ ఇరగదీస్తున్నాడు. జెమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్ వంటి ఫేసర్లు, చాహల్, హర్ప్రీత్ వంటి స్పిన్నర్లు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఫైనల్గా రసవత్తరంగా జరగనుండటం ఖాయంగా మారింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. దాంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సాగుకుంటే ఫైనల్కు రిజర్వ్ డే కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ 18 సీజన్కి అయితే టైటిల్ విన్నర్ ఎవరు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ అభిమానులలో ఎలాంటి కోలాహలం కనిపిస్తుంది, ఏంటి అప్డేట్స్? ఇందులో ఈ రోజు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సంబంధించి క్రికెట్ అభిమానులు అయితే ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఐపీఎల్ 18వ సీజన్ కొత్త ఛాంపియన్ ఎవరన్నది కూడా తేలనుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే ఆర్సీబీ 4వసారి ఫైనల్ చేరింది, పంజాబ్ 2వసారి ఫైనల్ చేరింది. అయితే రెండు సమఉజ్జుల మధ్య జరగనున్న ఈ పోరులో ఎవరు కప్ కొడతారనేది మాత్రము అంత ఉత్కంఠగా నెలకొనని చెప్పాలి. ఐపీఎల్ 18వ సీజన్ సంబంధించి అభిమానులు ఈ రోజు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 2 నెలల పాటు ఐపీఎల్ అభిమానుల్ని అలరించింది. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ తో ఎవరు విజేత అనేది మాత్రము మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఈ రెండు జట్లు కూడా 18 ఏళ్లుగా లీగ్ లో ఉన్నా గానీ ఒక్కసారి కూడా ఆ ట్రోఫీని అందుకోలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రోఫీని చేజార్చుకోవద్దన్న రీతిలోనే వీరంతా ఇరు జట్లు కూడా మంచి ప్రదర్శన కనిపిస్తా ఉన్నది. ఇక క్వాలిఫైర్ 1లో అటు పంజాబ్ ని బెంగళూరు చిత్తు చేసింది. అయితే ఆ తర్వాత ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చెలరేగి ఆడిందని చెప్పాలి. ఇక ఐపీఎల్ సంబంధించి 3 ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా ఉండి మూడింటిని ఫైనల్ కి చేర్చి అటు శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అటు 2020లో ఢిల్లీని, 2024లో కోల్కతా, 2025లో పంజాబ్ ని ఫైనల్ కి చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్ కి దక్కింది. ఇక క్వాలిఫైర్ 1లో అటు పంజాబ్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ ఫైనల్ చేరుకోగా అటు 5 సార్లు ఛాంపియన్ గెలిచిన ముంబైని చిత్తు చేసి అటు పంజాబ్
ఫైనల్ కి చేరుకుంది. ఇక ప్రతి సీజన్ లాగానే కోహ్లీ ఈసారి కూడా అత్యధిక పరుగులు సాధించిన పరిస్థితి 614 పరుగులతో టాప్ ఆర్డర్ లో ఉన్నాడు. ఇక కోహ్లీ 14 మ్యాచ్ల్లో 614 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 16 మ్యాచ్ల్లో దాదాపు 559 పరుగులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆర్సీబీలో కోహ్లీతో పాటు అటు సాల్ట్ కావచ్చు, ఇటు పటిదారు కావచ్చు, ఇటు అత్యధిక పరుగులు సాధించారు. ఇక పంజాబ్ లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ తో పాటు ప్రభు సిమ్రాన్, వధేరా అత్యధిక పరుగులు సాధించిన వారిలో లిస్ట్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా చూస్తే అటు పంజాబ్ లో హర్షదీప్ కావచ్చు, ఇటు చాహల్, హర్ప్రీత్ బార్ అత్యధిక వికెట్ తీసిన వాళ్ళ లిస్ట్ లో ఉన్నారు. ఇక బెంగళూరు జట్టులో అటు ఎజిల్వుడ్ కావచ్చు, ఇటు భువనేశ్వర్, హెచ్కేఎల్ అత్యధిక వికెట్లు సాధించి మంచి ఫామ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో అటు ఐపీఎల్ కొత్త ఛాంపియన్ 2025 కొత్త ఛాంపియన్ అవతరించనున్నారు. దాదాపు 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మహేష్, టాస్ గెలిచిన టీం బౌలింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది కదా, అంటే ఏ టీం టాస్ గెలుస్తుంది అని ఏమన్నా అంచనాలు ఉన్నాయా? ఈ రోజు టాస్ అనేది కీలకం కానుంది. ఎందుకంటే అహ్మదాబాద్ ఈ మ్యాచ్ గ్రౌండ్ సంబంధించి చూస్తే అది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ టాస్ గెలిచిన జట్టుపై అంచనాలు అయితే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మనం చూడొచ్చు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కొంత వర్షం ఆటంకం కలిగించవచ్చు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు వర్షం వస్తే మాత్రము మ్యాచ్ ని రిజల్ట్ గా చేసి రేపటికి వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రేపు కూడా వర్షం ఆటంకం కల్పిస్తే ఆ టేబుల్ పట్టికలో అత్యధిక పాయింట్ల అత్యధికంగా ఉన్న పంజాబ్ ని కూడా ఇటు విన్నర్ గా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి అభిమానులు మాత్రం ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. 2025 ఐపీఎల్ 18వ సీజన్ కొత్త ఛాంపియన్ కోసము ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇరు జట్లు కూడా సమోజ్జీలు అని చెప్పవచ్చు. ఇద్దరు కూడా ఒక్కసారి కూడా ఫైనల్ ట్రోఫీ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మహేష్, రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఏ టీం కు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? చూడొచ్చు ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఇటు కోహ్లీ అటు టెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతేకాకుండా ఇటు T20లో కూడా గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇక ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్నా కానీ కోహ్లీ మీద మాత్రము అత్యధికంగా హోప్స్ అయితే అభిమానులు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కోహ్లీ దాదాపు ఆర్సీబీ 4 సార్లు ఫైనల్స్ చేరిన నేపథ్యంలో ఈసారి కప్ కొట్టాల్సిందే అన్న రీతిలో కూడా కోహ్లీ మంచి ప్రదర్శన కనిపిస్తా ఉన్నాడు. ఇక కోహ్లీ బాటలోనే అటు టీం మొత్తం ఆర్సీబీ టీం మొత్తం కూడా అదే రీతిలో కూడా వాళ్ళు మంచి ప్రదర్శన చేస్తున్నారు. కోహ్లీతో పాటు ఈ రోజు వచ్చిన సాల్ట్ కి సంబంధించి కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నాడు. అటు రజత్ పాటిదార్ కూడా అత్యధిక పరుగులు సాధించి కోహ్లీ లాగానే వీళ్ళు మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే అటు బెంగళూరులో హెజిల్వుడ్ అత్యధిక వికెట్లు తీసి మంచి ప్రదర్శన కల్పిస్తున్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ కావచ్చు, ఇటు ఎస్డిఐఎల్ కావచ్చు బౌలింగ్ పరంగా మంచి ఫామ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పంజాబ్ లో కూడా అటు శ్రేయస్ అయ్యర్ అయితే అత్యధికంగా పరుగులు చేయడంతో పాటు అటు జట్టును మంచి ఫామ్ ప్రదర్శన తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభు సిమ్రాన్ కావచ్చు, ఇటు వధేరా కావచ్చు అత్యధిక పరుగులు కూడా సాధించారు. ఇక బౌలింగ్ పరంగా పంజాబ్ లో హర్షదీప్ కావచ్చు, స్పిన్నర్ చాహల్ కూడా వాళ్ళు చెలరేగి ఆడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ కొన్ని గంటలు గడిచేదాకా ఐపీఎల్ లో మనం ఇప్పటికి వరకు చూడొచ్చు దాదాపు అత్యధిక పరుగులు చేస్తూ ఉంటారు. చివరి మ్యాచ్ గత క్వాలిఫైర్ 1లో చూసినట్టయితే 101 పరుగులకే పంజాబ్ ని ఆర్సీబీ అవుట్ చేసింది. అయితే ఈసారి దానికి కొంత ప్రతీకారం తీర్చుకునే అవకాశం పంజాబ్ కి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కప్ చేజార్చుకోవద్దు అన్న యాంగిల్లోనే పంజాబ్ కూడా మంచి బలమైన ప్రదర్శన చేస్తుందని కూడా అటు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ మెజార్టీ పీపుల్ మాత్రం ఈ రోజు ఆర్సీబీ గెలవాలి అని కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కానీ రెండు సమవుజ్జుల మధ్య జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత భిన్నమైన విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్.